యాత్ర ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఏదో ఒకటి పెంట పెడతారు. వకీల్ సాబ్ వచ్చింది, భీమ్లా నాయక్ వచ్చింది, మన బ్రో వచ్చింది. ఇక్కడ మన తెలంగాణ రేట్లో 175 200 టికెట్. అక్కడ ఎంత తెలుసా బ్రో? వకీల్ సాబ్ 30 రూపాయల, కింద 30 రూపాయల, పైన ఎంత తెలుసా 50 రూపాయలు. భీమ్లా నాయక్ మా ఊరి థియేటర్లో భీమ్లా నాయక్ బొబ్బిలి మాది. భీమ్లా నాయక్కి 30, హై క్లాస్ 30 అంటే లో క్లాస్ 10 రూపాయల. సాయి గణపతి థియేటర్ 5 రూపాయలు పెట్టుకోమను. 10 యాత్రకి 5 రూపాయలు 10 రూపాయలు పెడతాడు. ఆడు సీఎం అయిన నుంచి మస్తు పైసలు తెగిపోయింది ప్రజల దగ్గర. 5 రూపాయలు ఉట్టికి ఇచ్చిన మంచిదే అన్న, మన దగ్గర మస్తు పైసలు ఉన్నాయి. అన్ని ఏపీ ప్రజల దగ్గర తెగిపోయిండు. నాకు ఓటు హక్కు ఉంది. నేను వేయించుకున్నా, మా మమ్మీతో చేయించుకున్నా. నేను వేస్తా ఓటు, జగన్కి వేయను. నేనే చెప్తున్నా, మా జనసేనకి వేస్తాను నేను. సరే పవన్ కళ్యాణ్ కూడా సేమ్ జగన్లా తీసి అప్పుడు తిట్టండి. ఈ ఊ అంటే ప్యాకేజ్ స్టారు, 2 పిల్లలు, ఇది మీడియాకి తెలియకుండా వేరే దగ్గరికి వెళ్తే తప్పలేదు బ్రో. మాట్లాడతారు. భీమ్లా నాయక్ కలెక్షన్స్ ఏమీ లేవు. అసలు పవర్ స్టార్ సినిమా అంటేనే ఏపీలో కలెక్షన్ తక్కువ. ఎందుకు కూర్చోబోసుకోవడం చెప్పు? ఏం ప్రాబ్లం వస్తుంది వాళ్ళకి? సరే సినిమా టికెట్లు తగ్గించాడు, ఓకే, ఫ్యామిలీ అందరూ అని. మందు షాపులు రేట్లు ఎందుకు పెంచాడు? మన తెలంగాణలో బీరు, కేఎల్సీ బీరు 160, 150, అక్కడ 250, 260. కూలింగ్ లేకపోతే 240 రూపాయల, బ్లాక్ లో కొంటే 350 రూపాయల. సరే రైతులు ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉండబోతున్నారు అంటే మేమైతే మాకు ఎక్స్పెక్టేషన్గా మాకు బాగానే ఉంది. కానీ ఇప్పుడే చెప్తున్నా కదా, రేపు ఎలక్షన్స్ అనగా మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొంతమంది డబ్బులు కాసుకోవడం, మందు కాసుకోవడం, బిర్యానీ కాసుకోవడం కూడా వేస్తారు. జగన్ గారికి వేస్తారు. మా యూత్ వేస్తుందేమో. మా యూత్ అయితే ఇది పెళ్ళైపోయిన వాళ్ళు డబ్బులు కాసపడే ఓటక్క మనకు వద్దు. మా పవన్ కళ్యాణ్ అదే అన్నాడు. చాలా మంది టీడీపీతో కలిసాడు. టీడీపీ ఏం కలిసాడు? ఈడే మా అన్నయ్యలు కలిసాడా, ఆయన వచ్చి కలిసారా? ఎక్కడికి వెళ్ళినా మా అన్నయ్యని ఆపేస్తారు. ఒక హోటల్కి వెళ్ళినా తప్పే. రోడ్డు మీదలోకి వస్తే కరెంటులు తీసేస్తారా? 3,73,000 మంది టార్చర్లు తీసుకొచ్చాం మా అన్నయ్యని. మన కుక్కడపల్లి వచ్చాడు. కుక్కడపల్లి బాలనగర్ వై జంక్షన్ నుంచి మేము భరత్నగర్ దాకా నేను పరిగెట్టుకొని వెళ్ళాను వెనకాల. మా అన్నయ్య వచ్చాడు. అలా ఉంటుంది బ్రో. మరి ఎప్పుడైనా సరే మా అన్నయ్య పరిపాలన తిట్టండి, 2 పొగులుగా 10 మందితో తిట్టండి. మా అన్నయ్య పరిపాలన రాకముందే ఇంతమందికి ఇంత చేస్తున్నాడు. మీకో తెలుసు బ్రో, అది మీకో తెలుసు. రాకముందే ఇంత చేస్తున్నాడు. వచ్చాక చేయకపోతే ఆడుకుంటే అప్పుడు తిట్టండి, తప్పేం లేదు. ఒక ఛాన్స్ ఇవ్వాలి. జన సైనికులు పిల్లలు అంటారు. ఎందుకు పిల్లలు చూసి భయపడుతున్నారు మీరు? పవన్ కళ్యాణ్కి సగం మంది ఓటు హక్కు లేని ఫ్యాన్స్ ఉన్నారు. ఎగ్జాంపుల్ ఈ బ్రదర్కి కొంతమంది ఓటర్ కార్డు ఈ రోజు ప్రింట్ ఇచ్చింది నా దగ్గరికి కూడా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఓటు హక్కు లేదు. 100లో జగన్ వాళ్ళ ఊరోలే ప్రజలు ఇందాక లోపల అన్న వాళ్ళు కలిసారు. అయ్యో ఈయనది జగన్ వాళ్ళ ఊరేనంట, జగన్ గారి ఊరు. ఈ అన్నని ఇందాక కలిసిండు. ప్రతిసారి జగన్ కేసి ఇప్పుడు మేము ఏపీ మొత్తం ఖరాబ్ చేసుకున్నాం. ఈసారి మేము మా జనసేనకి ఓటేసి గెలిపించుకొని మా ఏపీ ప్రజలందరికీ మంచిగా చేస్తామని ఒప్పుకుంటారు. ఈసారి మా జనసేన గెలిచింది అనుకో ఏపీ ప్రజలు చాలా మంచిగా బతుకుతారు. మళ్ళా కానీ జనసేన వస్తాం, మళ్ళా జగన్ వచ్చిందనుకో ఏపీ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. వదిలేండి, తిట్టండి. అప్పుడు జగన్ తిడుతున్నాడు కదా, అప్పుడు మా పవన్ కళ్యాణ్ కూడా తిట్టండి, తప్పలేదు. ఒకవేళ వాలంటీర్ల ముందు మా అన్నయ్యను చెప్పుతో కొట్టి ఫోటోలు పెట్టారు కదా, తర్వాత అదే వాలంటీర్ పాలాభిషేకం ఎందుకు కొట్టారు? మరి వాలంటీర్ గురించి మంచిగా చెప్తే తప్ప, ప్రభుత్వం గురించి చెప్తే తప్ప, అమ్మాయిల గురించి చెప్తే భయపడుతున్నారు. అమ్మాయిల గురించి అంటే 3 పిల్లలు ఎవరు చేసుకోతారండి? 3 పెళ్ళిళ్ళు. అదే బ్రో, అమ్మాయిల మిస్సింగ్ గురించి మాట్లాడితే ప్రతి ఒక్కరు భయపడ్డారు. మాట్లాడతారు, అసలు అర్థం కాదు. నిజం చెప్తున్నా బ్రో. నేనైతే ఓటేయను. నన్ను ఆధార్ కార్డు బీక్కోమను, నన్ను తీసేయమను, నాకు ప్రాబ్లమే లేదు. నేనైతే ఓటయ్యా, జగన్కి అయితే నేను ఓటయ్యాను, అదైతే పక్క. ఈ సినిమా ఇప్పుడు వచ్చిందంటే యూత్ మారకపోతే సేమ్ మళ్ళీ వరస్ట్కి 150కి చేసుకుంటే ఓట్లకి మరి బొక్క ఈసారి కూడా రాదు జనసేన. మా యూత్ వారు అయితే మేము ట్రై చేస్తాం. మాకు డబ్బులు కాసుకున్న ఉంటారు కదా, వాళ్ళకి నాకు సంబంధం లేదు. ఈ సంవత్సరం మేము రావాలని కోరుకున్నాం. రావాలి వస్తేనే అన్న మనలో ఏం లేదు బ్రదర్. మా కుర్రాళ్ళు ఉన్నాం, వేసినోడు మేము వేస్తాం. ఒక్క 1000 రూపాయలు ఇస్తే చాలు బ్రదర్. ఓటికి 1000 రూపాయలు బిర్యానీ 1,00,00,000 మంది ఇస్తారు. ఎవడు రాడు? నిజం చెప్పండి. ఫ్రీగా ఇస్తా అంటే ఉచ్చగొడగలరు మన వాళ్ళు. నేనైతే జగన్కి వేయను, జనసేనకి వేస్తాను. నాకు పవర్ స్టార్ ఎప్పటి నుంచి అంటే అజ్ఞాతవాసి నుంచి నాకు పవర్ స్టార్ లైక్. అజ్ఞాతవాసి నుంచి. దానికి ముందు అల్లు అర్జున్ నాకు ఇష్టం. ఇప్పుడు నాకు అల్లు అర్జున్ లేదు, మెగాస్టార్ ఓన్లీ పవన్ కళ్యాణ్. ఆయన చేసే పనులు నాకు నచ్చాయి కాబట్టి
మా ఊళ్ళో పవన్ కళ్యాణ్ ఒక మాట అంటారు, వాళ్ళని ఒక మాట అంటారు, జగన్ మంచోడు అంటారు, ఈయన వేస్ట్ అంటారు. అంతా బెకార్ మాటలు అంతే. సినిమాకి వచ్చాం, సినిమా చూసాం, దీన్ని చూసాను మారితే మంచిది. లేదంటే మట్టి గుడిస్తే ఆయనకే ఓట్లు వేసుకుంటా అంటే బెంచ్ కార్ ఏమన్నా కేజీ బంగారమే, ప్రాబ్లమే లేదు.